హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినినండి. ఈరోజైతే అమ్మవారికి మంగళవారం రోజు చిన్న పీటనైతే రెడీ చేసుకుంటున్నానండి అమ్మవారి పూజకి. ఇలా చిన్నగా గడప లాంటిది చిన్నది మాకు కొత్త గడపలు పెట్టినప్పుడు కట్ చేశారండి ముక్కలు. ఆ ముక్కలుంటే ఆ ముక్కనైతే రెడీ చేసుకుంటున్నానండి ఇలాగా. పీటలాగా భలే మంచిగా ఉంటదండి. నాకు ఐడియా వచ్చి ఇలా ముందొకసారి పెట్టుకున్నానండి. అలాగే నచ్చింది కాబట్టి ఇంకోటి రెడీ చేశానండి. ఇలాగే అమ్మవారికి చక్కగా కింద వెండి చెంబు ఉంది కదండీ! నా దగ్గర చిన్నది. అందులో బియ్యం పోసి అమ్మవారినైతే అది లక్ష్మీ దీపాల్లో కూర్చోబెట్టానండి. కూర్చోబెట్టి చక్కగా ఈ పూజనైతే చేసుకున్నానండి. నాకు ఎలా తెలుసో అలా నేనైతే ఈ పూజను చేసుకున్నానండి. మీకు ఈ పూజనైతే వీడియోగా పెట్టానండి. నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి. ఎందుకనంటే ఈ పూజ లాంగ్ వీడియో కూడా ఉందండి. ఇప్పుడు మరొక వీడియో వస్తుందండి మీకు. ఎందుకంటే నేను పోయిన శుక్రవారం చేసుకున్నానండి దాన్ని. ఈ మధ్య వీడియోలు పెడదామంటే ఏంటో గాని ఇవాళ చేస్తానా అండి 2, 3 రోజుల దాకా కుదరట్లేదండి చేయటం మాత్రం. ఎందుకో తెలియదండి. ఏమైందో తెలీదు నా వీడియోలకైతే. నాకే అర్థం కావట్లేదండి. అందుకనే ఇలాగా అవుతుంది నాకు. చేస్తానా, ఈరోజే పెట్టేద్దామని చేస్తానా, అయినా కుదరట్లేదు. చేద్దామంటే ఏదో ఒక పని పడుతుందండి. ఆ టైంకి ఎందుకో అట్లా అవుతుందో నాకు కూడా అర్థం అవ్వట్లేదండి. ఇలాగైతే నేను పూజనైతే సిద్ధం చేసుకొని, ఈ పచ్చ దీపాలైతే మాత్రం ఆకుపచ్చ దీపాలు ఎంత బావున్నాయండి. మీకు వీడియోలో వివరంగా అంతా చెప్పానండి. చక్కగా ఆ దీపాలు పెట్టుకొని వెలిగించిన తర్వాత అమ్మవారికైతే చక్కగా అమ్మవారి చుట్టూ ఇలా సుగంధ పరిమళాలు ఏం కావాలన్నా మనం జవ్వాది కొంచెం వేసుకుంటానండి నేను. పచ్చకర్పూరం వాడతాను. అలాగే అమ్మవారికి నిండుగా పువ్వులు పెట్టి, ఈ మల్లెపూలైతే చాలా లాస్ట్‌కొచ్చినాయండి. పూజలో మాత్రం పూజంతా అయిపోయే టయానికి ఈ శంకు పూలు గానీ, ఈ మల్లెపూలు గానీ అమ్మవారికి దక్కాయండి. నిజంగా చెప్తున్నానండి. మనం మనస్ఫూర్తిగా పూజ చేస్తే అమ్మవారే అన్నీ రప్పించుకుంటుందండి. అమ్మవారు చాలా కనికరం. మనం పూజ మాత్రం మనస్ఫూర్తిగా చేయాలి. మన టైం బావుంటే అమ్మవారు ఖచ్చితంగా మనకు వరం ఇస్తది. ఆ కనికరం అయితే అమ్మవారికి ఉంటదండి. మనం మనస్ఫూర్తిగా పూజ చేస్తే మాత్రం అది వృధా పోదని మాత్రం తెలుసండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్ యూ.